అత్యంత సహజంగా తీసుకుంటున్నటువంటి అత్యంత ప్రమాదకరం మన మధ్యలో ఉగ్రవాదులు ఉంటున్నారు. ఆ ఉగ్రవాదులు కొన్ని ప్రాంతాలకు పరిమితం అవుతున్నారు. పాత బస్తీలో ఆ మధ్యన బయటపడ్డటువంటి తీవ్రవాదులు దేశవ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టించడానికి ప్రయత్నించినటువంటి తీవ్రవాదులు జాబితా దొరికినాయి. ఇప్పటికీ ఆ పక్కన ఉన్నటువంటి అదే సామాజిక వర్గం వాళ్ళు కానీ లేదా ఆ పక్కన ఉన్న కుటుంబాలు కానీ వాళ్ళు ఎవరు ఎందుకు ఇట్లాంటి దానికి పాల్పడుతున్నారు, మన పక్కన తీవ్రవాదులు ఉండటం ఏంటి, ఎవడన్నా కొత్తవాడు ఉంటే పోలీసులకు సమాచారం ఇచ్చి లేదంటే ఇట్లాంటి అలవాట్లు ఉన్నటువంటి వాడిని పోలీసులకు నోటీసులకు తీసుకెళ్ళడం అనేది చేయట్లేదు. అది బాధ్యత రాహిత్యమే కాదు, అక్కడ తీవ్రవాదాన్ని కాపాడినట్టు అవుతుంది. అట్లాగే ఈ మధ్యకాలంలోనే పిఎఫ్ఐ లాంటి తీవ్రవాద సంస్థ కోస్తా జిల్లాలకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్లో నుంచి ఉన్నటువంటి వ్యక్తుల్ని ఎన్ఐఏ వచ్చి అరెస్ట్ చేస్తే కానీ లేదు. తమిళనాడులో సేమ్ జరిగింది. ఇప్పుడు చూడండి, తాజాగా ఏదైతే ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం ఢిల్లీలో దాని మీద దాడికి పాల్పడినటువంటి బాంబు పేలుడికి పాల్పడినటువంటి వ్యక్తులు ఎవరున్నారు, పాలస్తీనా నుంచి రాలేదు. జామియా నగర్ ఏదైతే మొన్న అల్లకల్లోలం సృష్టించి హిందువుల మీద దాడులు చేసి అరాచకాలకు పాల్పడ్డటువంటి ప్రదేశం ఉందో ఆ జామియా నగర్కి సంబంధించినటువంటి ఒక ఆటో వాళ్ళ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు అన్నటువంటి విషయం తెలియదు. అంటే ప్రపంచ తీవ్రవాదానికి మన మధ్యలో కొందరు దుర్మార్గులు తయారవుతున్నారు, పోగవుతున్నారు, పెద్దోళ్ళు అవుతున్నారు. వీళ్ళని కాల్చేవతలు పడకపోతే దేశానికి ప్రమాదం.